వస్తారా, వారు ఏమైనా స్పందిస్తారా? అక్కడ షర్మిల గారు కూడా మాట్లాడారు నిన్న. ఏం చెప్తారు జూపూడి గారు? బ్రహ్మనాయుడు గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం. 99 వ్యూవర్స్ కూడా అదే విధంగా నమస్కారం. ఇక్కడ రెండు అంశాలని మనం ఒక సమాజంలో బాధ్యతాయుతమైనటువంటి రాజకీయ నాయకుడుగా, రెండవది బాధ్యతాయుతమైనటువంటి పౌరుడుగా మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. అవును, నువ్వు వన్ సైడే చేసుకుంటూ వెళ్ళిపోతాను, నాకు వేరే సైడ్ అవసరం లేదు, వేరే వాళ్ళది నేను వినాల్సిన అవసరం లేదు అని అనుకుంటే చాలా అంశాల్లో సమాజం సర్వనాశనం అవుతుంది. అవును, ఖచ్చితంగా మనం రెండు సైడ్లు వినాలి, ఇద్దరి వాదన వినాలి, తప్పు ఒప్పులు ఏంటి అనేది వినాలి. అంతేగాని ఒక సైడ్ వెళ్ళాల్సిన అవసరం మనకు లేదు జూపూడి గారు. లేదు, మీకు తెలియదు కాదు. అవును, టీవీ డిబేట్స్, వాటి ప్రభావం, వాటి ప్రతిఫలాలు, లేకపోతే ఆ సబ్జెక్టు మాట్లాడే వ్యక్తులు, లేకపోతే యాంకరింగ్ చేసేవాళ్ళు, లేకపోతే మేనేజ్మెంట్, ఇవన్నీ వాటి పరిధులన్నీ కూడా మీకు తెలుసు. అవును, చాలా మంది నాలాంటి వాళ్ళు టీవీలోకి వస్తుంటారు, అట్లనే ప్యానల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా మీరు పిలిస్తేనో లేకపోతే మేము అడిగిపోనో ఏదో ఒకటి వస్తూ ఉంటాం. అవును, మన యొక్క పరస్పర అంగీకారం మీద, వ్యక్తిగత ఫ్రెండ్షిప్ మీద, లేకపోతే ఛానల్ యొక్క లైన్ బాగుంది, వీళ్ళు నిష్పక్షపాతంగా వెళ్తున్నారని అనిపించినప్పుడు మీరు రావటం జరిగింది గెస్ట్లుగా వివిధ పార్టీలు. జనరల్ గా అంటే నేను ఐఎమ్ ట్రైంగ్ టు టచ్ ఓన్లీ ఫండమెంటల్స్ ఆఫ్ డిబేట్స్. జర్నలిజం గురించి కూడా నేను మాట్లాడలేదు, ఎందుకంటే ఐఎమ్ పూర్ ఇన్ జర్నలిజం. దట్ ఈస్ నాట్ మై సబ్జెక్ట్ ఆల్సో. ఒక పార్టీ స్పోక్స్ పర్సన్ గా నేను ఉండొచ్చేమో కానీ జర్నలిజానికి కొన్ని హద్దులు ఉన్నాయి, ఉన్నాయి, కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఒకవేళ ఏమైనా ఉంటే మా పెద్దలు తులసిరెడ్డి గారి దగ్గర నుంచి మేమందరం కూడా ట్రైనింగ్ లో నేర్చుకొని ఉంటాం. ఆయన మాట్లాడే విధానం కానీ, ఆయన చెప్పే పాయింట్స్ కానీ, ఇలాంటివన్నీ కూడా. సో వెన్ ఇట్ కమ్స్ టు ద డిబేట్ లో ఒక విశ్లేషకుడిని పిలిచిన తర్వాత దేనికోసం పిలుస్తారు విశ్లేషకుడిని? మాలాంటి వాళ్ళని, పార్టీలకు సంబంధించిన వాళ్ళని పిలుస్తారు. మాతో పాటు ఇంకొక వ్యక్తి కావాలని పిలుస్తారు మీరు. అవును, అతని విశ్లేషణ వరకే చూడాలి. అవును, ఆ విశ్లేషణలో అతను మాట్లాడింది నాకు నచ్చలేదు అనుకుంటే, నీకు నచ్చినట్టుగా అతను మాట్లాడతాడని నేను ఎక్స్పెక్ట్ చేయటం, లేకపోతే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయటం కుదరదు. అవును, నార్మల్ గా మీరు యాంకర్ గా ఉన్నారు, మీరు అడగాల్సిన ప్రశ్న మమ్మల్ని అడుగుతారు, కానీ మాకు కావాల్సింది మీరు అడగమంటే అడగకపోవచ్చు. అంతే కదా సార్. అవును, అంటే మీ అడగకపోవచ్చు. అది మీ ఛానల్ ప్రభావం మీ మీద ఉంటుందా, మీ వ్యక్తిగతమైనటువంటి ఇండివిజువాలిటీ మీ మీద ఉంటుందా, లేకపోతే సొసైటీకి మీకున్నటువంటి అవినాభావ సంబంధం మీద, ఎడ్యుకేషన్ మీద మీరు ఆ పొర్చిలో కూర్చొని అడుగుతారా? ఇవన్నీ కూడా ఇట్ ఈస్ అప్ టు యూ. అవును, బట్ మాలాంటి వాళ్ళు పార్టీ తరఫున వచ్చి మాట్లాడేటప్పుడు, పార్టీ తరఫున మేము మాట్లాడితే ఒళ్ళు దగ్గర పెట్టుకుని పార్టీ లైన్ మాత్రమే మాట్లాడాలి. మాకు కూడా చాలా అభిప్రాయాలు ఉంటాయి వ్యక్తిగతంగా, కానీ వ్యక్తిగత అభిప్రాయాల్ని అవసరమైతే కిల్ చేసుకొని పార్టీ అభిప్రాయాలు మాత్రమే మాట్లాడాల్సిన అవసరం ఒక స్పోక్స్ పర్సన్ గా మాకుంటుంది. అవును, సో ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెండ్ ఆన్ దట్ డే, ఒక అనలిస్ట్ పిలిచారు, అనలిస్ట్ ఒక సబ్జెక్ట్ మీద వెళ్ళిపోయాడు. అనలిస్ట్ మాట్లాడిన దాన్ని యాంకరు కొంత ఖండించి ఉండవచ్చు, కొంత ఖండించలేక కూడా ఉండొచ్చు, డిపెండింగ్ అపాన్ ద టైం. ఆయన ప్రతి ఒక్కడు మాట్లాడే దాని మీద మీరు యాంకర్ గా ఉండి ప్రతి నిమిషం ఒళ్ళంతా కళ్ళు చేసుకొని చూసే అవకాశం అవసరం ఉంటుందని కూడా నేను అనుకోవట్లేదు. కొన్నిసార్లు స్కిప్ అవ్వచ్చు, మీ మనసు ఎక్కడో ఉండొచ్చు యాంకర్ గా, నేను ఒకటి మాట్లాడచ్చు, అంతేగాని మేము 5 మాట్లాడేదానికి మీరు బాధ్యత వహించాలంటే కుదరదు. కరెక్ట్ మీరు అన్నది. కాకపోతే మీతో కలిసి ఒకవేళ మీరు ఏదన్నా అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు, సమాజం మీద అభ్యంతరకరంగా ప్రభావం చూపేటువంటి వ్యాఖ్యలు మీరు చేసేటప్పుడు నేను మీతోటి కలిసి దానికి వంతపాడి దాన్ని ప్రొలాంగ్ చేస్తే ఖచ్చితంగా అది నా తప్పు అవుతుంది కదా జూపూడి గారు? అది మీ తప్పు అవుతుందా ఒప్పు అవుతుందో కూడా మేము చెప్పలేము, ఎందుకంటే ఆ టైంలో మీరు కూడా అది రైట్ అనుకోవచ్చు. వంతపడుతున్నారంటే, లేకపోతే ఖండించారంటే తప్పు అనుకోవచ్చు. ఈ రెండు లేకుండా సరిగా అట్లా ఉన్నారనుకో, మీ మైండ్ ఎక్కడో ఉందనుకోవచ్చు. ఏది ప్రతిదీ మీరు
ప్రతి నరాన్ని కనెక్ట్ చేసుకొని కళ్ళుగా దాన్ని భావించి చూడాల్సిన అవసరం ఉండకపోవచ్చు, స్కిప్ అవ్వచ్చు కొన్నిసార్లు. సో అలాంటి పరిస్థితే 3 రోజుల క్రితం కొమ్మినేని గారి చర్చలో జరిగిందంటారు. అదే నవ్ ఐఎమ్ కమింగ్ టు ద పాయింట్. ఎందుకు కొంత బేసిక్స్ ని, కొంత ఫండమెంటల్స్ ని మనం డిబేట్ లో ఉన్న తర్వాత దయచేసి అందరూ వాటిని అర్థం చేసుకుంటారని నేను చెప్తున్నాను. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే నేను చెప్పట్లేదు. ఇట్ ఈస్ టోటల్లీ జనరల్ ఐ మీన్ అండర్స్టాండింగ్. సో ఇక్కడ జరిగింది ఏంటి, అతను ఒక మాట అనకూడనే మాట, లేకపోతే ఆయనకి అనుకున్న మాట ఆయన అనేసాడు. యాంకర్ కూడా నో ఇట్లా అంటానికి వీల్లేదు, తర్వాత మేము విన్నాం దాన్ని, తర్వాత రేపటి నుంచి సోషల్ మీడియాలో నీ మీద పడతారు, అది కరెక్ట్ కాదేమో చూసుకోండి అన్నారు. మీరు అన్నది తప్పు అని ఆయన అనలేదు సార్. నేను చెప్తున్నా సార్, అందుకే నేను చెప్పేది, అక్కడికక్కడే అతను కత్తి తీసుకొని ఖండించి నువ్వు అన్న తప్పు అని ముక్కలు చేస్తారనుకుంటే ఒకళ్ళు అట్లా ఏమైనా చేస్తారేమో చేయొచ్చు. ఆయన కత్తి తీసుకోవాలి అక్కడ, మీరు అనుకున్న కత్తి ఆయన తీసుకోవాలా. ఆయన ఏమన్నాడు, మీరు అన్నదాని మీద రేపటి నుంచి సోషల్ మీడియాలో మీ మీద పడతారు చూడండి అన్నాడు. దాని అర్థం ఏంటంటే, బాబు నువ్వు ఎక్కడో జాగ్రత్త పడలేదని చెప్పినట్టుగా అర్థం. ఓకే, అది వీళ్ళు తప్పుగా అర్థం చేసుకున్నారంటారు. అంతేగాని అక్కడ హే నువ్వు తప్పు మాట్లాడుతున్నావు, అసలు రేపటి నుంచి మా ఛానల్కి రావద్దు, నిన్ను పొరపాటున పిలిచావు, ఎవడరా నువ్వు అని అనే స్వతంత్రం వాళ్ళిద్దరి మధ్య ఉందో లేదో కూడా నాకు తెలియదు. ఓకే సార్, ఓకే. ఎందుకంటే జర్నలిస్ట్ గా ఐ మీన్ ఒక విశ్లేషకుడు వచ్చినప్పుడు కూడా కొంత గౌరవం కావాలని కోరుకుంటాడు, తెలిసిన తర్వాత కూడా మనం కూడా గౌరవం ఇవ్వాలి. అవును రైట్. ఒక ఛానల్లో ఇద్దరు, ఒక ఛానల్లో 2 పార్టీల నుంచి వచ్చేసి అక్కడే చెప్పులు తీసుకొని కొట్టుకున్నారండి, జరిగింది గతంలో. అవును. ఒక ఛానల్లో కాలర్లు పట్టుకున్నారండి, అవును. ఒక ఛానల్లో బూతులు మాట్లాడుకున్నారండి. ఆడపిల్లని కూడా చూడకుండా అవతల అమ్మాయి ఉంటే ఒక ఐ మీన్ ఒక పార్టీ తరఫున ఆవిడని కూడా తెచ్చేశారు. సో ఇవి జరగనేవి ఈ రోజు జరిగినాయని ఎవరిని అనుకుంటే పొరపాటు. రైట్. సో దీన్ని ఎక్కడ దాకా లాగుతున్నారంటే ఇప్పుడు వాళ్ళిద్దరిని వదిలేసి, ఒకరేమో బయట ఎక్కడో కనబడకున్నాడు, ఒకరినేమో అరెస్ట్ చేశారు. వాళ్ళిద్దరిని వదిలేసి దీని మీదకి యాజమాన్యం ముందుకొచ్చి భారతి గారు మాట్లాడని కోరుకుంటున్నారు. కమాన్, నేను ఒక మాట అడుగుతున్నాను, మిగతా టీవీల్లో డిబేట్లు జరుగుతున్నాయి, చెప్పులతో కొట్టుకున్నారు, తిట్టుకున్నారు, బూతులు మాట్లాడుకున్నారు, వాళ్ళ మేనేజ్మెంట్లు వచ్చి ఏమైనా మాట్లాడారా? లేదు. ఎలా కోరుకుంటారు ఇప్పుడు? వాళ్ళ ఆఫీసుల మీద వెళ్ళి దాడులు చేశారా? ఇప్పుడు మీరు 99 ఛానల్, మీ ఛానల్లో ఇప్పుడు మనం మాట్లాడుకుంటాం, నా తర్వాత కూడా మాట్లాడతారు కదా. ఇప్పుడు నేనేమో తప్పు మాట్లాడితే మీ ఛానల్ మీద వచ్చి దాడి చేస్తారా? ఏమండి బ్రహ్మనాయుడు గారు, మీరు ఉన్నారు కదా, కాబట్టి బాధ్యత వహించాలి, పిలవండి, మీ చంద్రశేఖరరావు గారిని పిలవండి, అర్జెంటుగా ఆయన క్షమాపణ చెప్పాలి, లేకపోతే మీ ఆఫీసును పగల కొడతాం అని దాడి చేస్తారా? అది ప్రజాస్వామ్య విలువలా? అది కరెక్ట్ కాదు. మీరు చెప్పింది ఇది నిరసన తెలియజేసే విధానమా? వాళ్ళు ఎక్కడో మాట్లాడి వెళ్ళిపోయారు, తప్పు అయిపోయింది బాబు అని క్షమాపణలు కూడా చెప్పాడు మాట్లాడిన ఇతను. అది మా పార్టీ లైన్ కాదని కూడా మేనేజ్మెంట్ కూడా చెప్పింది, సాక్షికి దానికి సంబంధం లేదని కూడా చెప్పింది. అయినప్పటికీ మీరు సాక్షి ఆఫీసుల మీద దాడులు చేయటం ఏంటి? రైట్. మీ పత్రికల్లో, మీ టీవీ ఛానల్లో అతనేదో అక్కడ వేరే పదం వాడితే ఆ పదం నేను వాడలేకపోతున్నాను. ఆ పదం వాడితే మీరు దాన్ని పబ్లిక్ గా ప్రింట్ వేసి మీ మీడియాలో దాన్ని గందరగోళం చేసి మీరు ఒకసారి అంటే 1000 సార్లు మీరు అన్నట్టుగా అదేదో మంచి పదం లాగా మీరు అన్ని చేస్తూ ఈరోజు భారతి గారు వచ్చి క్షమాపణ చెప్పాలనే దానిలో అర్థం ఏంటి అసలు? రైట్, మాట్లాడదాం. జూపుడి గారు, నేను అడుగుతున్నాను, వై షీ విల్ కమ్ అండ్ అపాలజీ టు యూ పీపుల్ ఇన్ వాట్ వే షీ ఇస్ కన్సర్న్డ్? రైట్, మనతోటి జూపుడి గారు, తెలుగుదేశం పార్టీ నుంచి టీడీపీ బీసీ సంఘం కార్పొరేషన్ చైర్మన్ సీనియర్ నాయకులు వీరంకి గురుమూర్తి గారు ఉన్నారు. గురుమూర్తి గారితో మాట్లాడదాం. గురుమూర్తి గారు, గుడ్ ఈవినింగ్ అండి. నమస్కారం అండి. గురుమూర్తి గారు, ఇప్పుడు మీరు విన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ అడుగుతూ ఉన్నారు వారు, జూపూడి ప్రభాకర్ గారు. అక్కడ జరిగినటువంటి ఎపిసోడ్ సంబంధించి ఆయన క్షమాపణ చెప్పాడు.
సో అక్కడ జరిగిన ఎపిసోడ్ వాళ్ళు క్షమాపణ చెప్పారు, అది మా లైన్ కాదు, మేము అలా మాట్లాడమని చెప్పారు. సో యాజమాన్యాన్ని మీరు క్షమాపణ అడగటం ఎంతవరకు కరెక్టు, ఆ యాజమాన్యం క్షమాపణ చెప్పకపోతే ఆ యొక్క ఆఫీసును దాడి చేయటం ఎంతవరకు కరెక్ట్ అని వారు అడుగుతున్నారు. మీరేం చెప్తారు సార్? బ్రహ్మనాయుడు గారు, మీకు